ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల విషయానికి వద్దాం. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 9.5 ఏళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్కు ఇంకా మంచి రోజులు వచ్చినట్లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదే అని బీఆర్ఎస్ నాయకులు తలపోస్తూ వచ్చారు. ఈ భావన బలపడి ఆ పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావు వంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇటీవలి కాలంలో ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారింది. నిజానికి 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి చెప్పుకోదగిన ఫలితాలను సాధించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తమకు లెక్కలేదని చెప్పడానికే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు తప్ప తమకు దూరమైన ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టేనని భ్రమిస్తూ కాలం గడుపుతున్నారు. కేసీఆర్ను కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణకు పిలిపించడం జరిగింది. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టేనని చెప్పుకుంటున్నది నిజమే అయితే, ఈ విచారణ తర్వాత సానుభూతి పెల్లుబికి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రతిఫలించాలి కదా. అదేమీ జరగలేదు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు లేకపోతే బీఆర్ఎస్ పరిస్థితి మరీ అన్యాయంగా ఉండేది. హరీష్ రావు పుణ్యమాని ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలను గెలుచుకోగలిగారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించి ఉండడం వంటి కారణాల వల్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఫలితంగా ఈ జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఉద్యమ సమయంలో బలంగా కనిపించిన నిజామాబాద్ వంటి జిల్లాలో బీఆర్ఎస్ నానాటికి బలహీనపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు తక్షణం ఆత్మవిమర్శ చేసుకుని విరుగుడు చర్యలు తీసుకొని పక్షంలో పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. మున్సిపాలిటీలతో పోల్చితే నగరపాలక సంస్థల్లో బీఆర్ఎస్ పనితీరు మరీ పేలవంగా ఉంది. పట్టణాల్లో బీజేపీ, గ్రామాల్లో కాంగ్రెస్ మరింతగా బలపడితే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? పట్టణ ప్రాంత ప్రజల్లో కేసీఆర్ కుటుంబంపై ఏర్పడిన వ్యతిరేకత ఇంకా తొలగిపోలేదా అన్న అనుమానం కలుగుతోంది. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత 2 రోజుల క్రితం విమర్శించారు. అధికారం తలకెక్కి అహంకారంతో వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిపై కత్తి దూశారని కవిత చేసిన విమర్శలను తేలికగా తీసుకోవడానికి లేదు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్న కవితను కూడా ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటారేమో తెలియదు. ఆత్మవంచన, పరనింద ఎల్లకాలం చెల్లుబాటు కావని బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలి. తెలంగాణను పాలించమని ప్రజలు అధికారం ఇస్తే ఏకంగా దేశాన్ని ఏలాలని కలలు కని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని చేతిలో ఉన్న డబ్బును కేసీఆర్ పోగొట్టుకోగా సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకొని కేటీఆర్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. తాను ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాలో పనిచేసేవారు పెడుతున్న వీడియోలు, పోస్టులు చూసుకుంటూ అదే నిజమని నమ్ముతూ కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారు. తమ లోపాలను ఎత్తి చూపేవారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతూ కాలక్షేపం చేస్తే ప్రయోజనం ఉండదు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు వేయని ప్రజలను కూడా తెలంగాణ ద్రోహులు అని నిందిస్తారా? రక్తం పంచుకు పుట్టిన కవిత మాటలనైనా కేసీఆర్ సీరియస్గా తీసుకుంటే ఆయనకే మంచిది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినందుకు గాను కేసీఆర్ కుటుంబాన్ని 9.5 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం ఆదరించి అధికారం కట్టబెట్టింది. అధికారంతో పాటు వచ్చిన సంపద, అదనం తెలంగాణ తెచ్చినందుకు ఇంకేం చేయాలి? దేశానికి స్వాతంత్ర్య సాధనలో నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ కుటుంబానికి దేశం ఏమిచ్చింది? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వదేశీ శక్తుల చేతిలో ప్రాణాలు వదిలిన గాంధీ కుటుంబీకులు ఇప్పుడు ఎక్కడున్నారు? తనదైన పంథాలో స్వాతంత్ర్య పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాల పరిస్థితి చూస్తే కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజం చాలా ఎక్కువే చేసింది, రుణం తీర్చుకుంది. ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం నేల మీదకు దిగి వస్తే వారికే మంచిది. లేని పక్షంలో ఇలాంటి ఎన్నికల ఫలితాలే వస్తూ ఉంటాయి. పార్టీ పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయానికి వద్దాం. తెలంగాణలో మరింతగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ కారణం తెలియదు కానీ ఆ పార్టీ అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ మరింత బలపడి ఉండాల్సింది. అలా ఎందుకు జరగడం లేదో ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు ఒక దశలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి లేదా పొత్తు పెట్టుకోవడానికి ప్రతిపాదించారు. అయినా ఆ ప్రతిపాదనలను బీజేపీ అగ్రనాయకత్వం తిరస్కరించింది. తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి రావాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం ఆకాంక్ష. అలాంటప్పుడు అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకోవాలి కదా. బలమైన నాయకులను ప్రోత్సహించినప్పుడే తెలంగాణలో బలపడగలమని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించాలి. కరీంనగర్, నిజామాబాద్ నగరపాలక సంస్థల్లో బలంగా ప్రభావం చూపగలిగారంటే అక్కడ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి వారు ఉండడమే కారణం. గట్టి నాయకులు ఉన్న చోట బీజేపీ ప్రభావం చూపగలుగుతోంది. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నందున అదే జరిగితే భారతీయ జనతా పార్టీకి ఆ పరిణామం అనుకూలించే అంశం. జమిలీ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు అదనపు ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో కూడా ప్రధాని మోదీకి మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 8 సీట్లు లభించాయి. 2029లో నిజంగానే జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ రాజకీయాల ప్రభావంతో శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ లాభపడవచ్చు. అయితే ఇప్పటి నుంచే అందుకు తగిన వ్యూహరచన చేసుకోవాలి. జమిలీ ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు కూడా ఉంటాయి కనుక ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడి బీఆర్ఎస్ నష్టపోవచ్చు. ఇప్పుడు వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా తెలంగాణ రాజకీయాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. కేసీఆర్ అండ్ కో ఈ ముప్పును ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. కారణం తెలియదు కానీ కేసీఆర్ కుటుంబంపై బీజేపీ అగ్రనాయకత్వానికి సదభిప్రాయం లేదు. ఈ కారణంగానే పొత్తు పెట్టుకుందామని బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ప్రతిపాదించినా కుదరదు అని బీజేపీ అగ్రనాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తాను నిలదొక్కుని పార్టీని పటిష్టం చేయడానికి కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో వేచి చూడాలి. కోల్పోయిన ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేయకుండా తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే కేసీఆర్ అండ్ కో ఇంకా నమ్ముకుంటూ కాలక్షేపం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. తెలుసుకోవాల్సింది కేసీఆర్ అండ్ కో మాత్రమే.